మీ జీవితాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్న ఏ పరిస్థితులు మీరు ఎక్కడ ఎలా ఫేస్ చేస్తూ ఉన్నారో, కొన్ని కుటుంబాలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని జీవితాలు ఎదుర్కొంటూ ఉన్న కొన్ని ప్రతికూల పరిస్థితులను, అలాగే వాళ్ళు పరీక్షించబడుతూ ఉన్న విధానాన్ని, కుటుంబాల మధ్యలో జరుగుతూ ఉన్న, కలిగి ఉన్న బంధాల మధ్యలో ఎదురవుతూ ఉన్న ఇటువంటి పరీక్షలు మన జీవితాలలో, మన కుటుంబాల్లో మనకి ఎదురైనప్పుడు వాటిల్లో ఎంతవరకు పాస్ అవుతూ ఉన్నాం? మీరు కలిగి ఉన్న మీ విశ్వాసం అనే పాఠశాలలో మీరు ఎదుర్కొనే పరీక్షలు ఇవేనండి. ఓ దుష్టుల్లాగానో, అపవాది సైతానో వస్తే ఏం చేస్తాం? 10 కత్తులతో వాడిని హతమార్చాలని చూస్తాం. కానీ ఈ పరీక్షలు అలా రావు. ఎలా వస్తాయి? ఉన్న ఇద్దరి మధ్యలో, లేదు నలుగురి మధ్యలో, ఉన్న చిన్న కుటుంబంలో మీరు ఎదుర్కొనే ఇటువంటి కష్ట, క్లిష్ట, లేక అసమాధాన, అనైక్యత కలిగించే ఈ పరిస్థితుల మధ్యలో దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసం ఉంది. ఈ దేవుణ్ణి నమ్ముకున్న వారుగా ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇందున్న ఎన్నో సంగతులు మీకు బోధిస్తూ, నేర్పిస్తూ ఉండగా, వాటి వెలుగులో మీరు ఎదుర్కొంటున్న ఈ పరీక్షలకు లేక ఈ అవరోధాలకు దేవుడు ఎక్కడ మీకు సమాధానం ఇస్తాడో దానిని వెదకి మీరు పొందుకోవలసిన వారై ఉన్నారని తెలియచేస్తూ ఉన్నా. ఎటువంటి పరీక్షలు మనము ఎదుర్కొంటూ ఉన్నామో వాటి మధ్యలో మనము ఎలా వాటన్నింటినీ కూడా జయించడానికి దేవుని యొక్క శక్తి మనము కలిగిన విశ్వాసులముగా మనము జీవిస్తూ ఉన్నామో ఈరోజు ఒకంత పరిశీలన చేసుకుందాం.